తునిలో మొత్తం సభ్యులు 30 ఉంటే 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ 0. కానీ తునిని వాళ్ళ చేతుల్లో తీసుకోవటం కోసం ఫిబ్రవరి 3నే జరగాల్సిన ఎన్నికలు అప్పుడే కిడ్నాప్ల పర్వం, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు, కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయటం, ఇళ్ల మీద దాడి చేయటం లాంటి సంఘటనలు జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగాయి. అదే సీను రిపీట్ అయింది ఫిబ్రవరి 4 కూడా. సోద్యం చూస్తున్న పోలీసులు అంటే ఫిబ్రవరి 3 వాయిదా పడినప్పుడు 4వ తారీఖు నిర్వహించాలని ఎన్నికల బాధ్యులు అనుకున్నప్పుడు 4వ తారీఖు సంపూర్ణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ఫిబ్రవరి 4న ఎన్నికలు జరుగుతాయి. పోనీ వాళ్ళకి ఏమైనా బలం ఉందా అంటే తునిలో ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు. ఒక్క సభ్యుడు కూడా నెగ్గని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా? పోయినసారి మేము ఇదే వేదిక మీద నా ప్రెస్ మీట్లలో మేము అడిగాము, వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాము. చైర్మన్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చైర్మన్ పొజిషన్లో ఉండినప్పుడు మీకు జరిగే లాభం ఏంటో మాకు ఎప్పటికీ అర్థం కావట్లా. ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా 19 మంది వైఎస్ఆర్సీపీ చేతిలో ఉండిన హైకోర్టు ఆదేశాలతో 17వ తారీఖు తప్పనిసరిగా మీరు జరపాలని ఆదేశాలు ఇస్తే ఈ రోజున వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కూని చేసి వాళ్ళ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎలా అవుతాడు? రికార్డులలో అతను వైఎస్ఆర్సీపీగానే ఉంటాడు కదా. నువ్వు భయపెట్టి మా పార్టీలో నుంచి నువ్వు నీ వైపు లాక్కున్నా ఆ మున్సిపాలిటీ రికార్డ్స్లో ఏ పార్టీ వాడని ఉంటాడు? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ సభ్యుడైనే ఉంటాడు. ఇక పిడుగురాళ్ల అతి దారుణమైన పరిస్థితి పిడుగురాళ్లలో నెలకొంది. పిడుగురాళ్ల మొత్తం 33 మంది సభ్యులుంటే 33 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 33 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు 0 ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఏ విధంగా వస్తుంది? ఇది మాకు అర్థం కాలేదు. సేమ్ తునిలోనూ పిడుగురాళ్లలోనూ ఇంకా పిడుగురాళ్లలో స్కేల్ పెంచి ఎర్పతినేని శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యుడు డైరెక్ట్గా కేసులు బనాయించి 2 మార్లు వాయిదా వేయించి పూర్తి కోరంతో జరగాల్సిన 2 సమావేశాలు కోరం జరగనేయకుండా పోలీసుల్నే అడ్డంగా పెట్టుకొని ఆ కౌన్సిలర్లను రాత్రులు కిడ్నాప్ చేయటం, మెజార్టీ సభ్యులు ఎలక్షన్కి వస్తుంటే వాళ్ళని రహదారి మీద అడ్డుకోవటం లాంటి ఘటనలను పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుందని సందర్భంగా మనవి చేస్తూ 3 మున్సిపాలిటీల్లో కూడా ఒక చోట వాయిదా పడింది ప్రస్తుతానికి. కానీ 2 సున్నాలున్న మున్సిపాలిటీలలో పిడుగురాళ్లలోనూ తునిలోనూ గుండు 0 ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, తెచ్చుకొని మీరేం సాధిస్తారు, సాధించాలనుకుంటున్న అంశాలు ఏమిటి? అల్టిమేట్గా మీరు అధికారంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించాల్సినటువంటి సమయంలో అక్కడ స్థానికంగా శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడై ఉండినప్పుడు ఆ మున్సిపాలిటీకి ఒక వైస్ చైర్మన్గా వైసీపీ ఉండటం వల్ల నీకు జరుగుతున్న నష్టం ఏమిటో మాకు అర్థం కావటం లేదు. కేవలం అహంభావం, అధికార దుర్వినియోగం, అంతులేని దురుద్దేశపూర్వకమైనటువంటి వ్యవహార శైలి. ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కూనీ చేయబడింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. బ్రిటిష్ పరిపాలనలో కూడా ఈ విధంగా జరగలేదు. మున్నెన్నడు జరగలేదు కూడా, రేపు జరగబోదు కూడా. ఏ ఒక్క ప్రజానాయకుడు ఈ విధమైనటువంటి
ఎన్నికలు జరపాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఈరోజు నీ దగ్గర ఉంది, రేపు నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు నేర్పిస్తున్న పాఠాలు తప్పనిసరిగా నీకు గుణపాఠంగా మారుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి కార్పొరేషన్లో 49 డివిజన్లుంటే 48 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండినప్పుడు ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ వైస్ చైర్మన్ పదవి కోసం, డిప్యూటీ మేయర్ పదవి కోసం నువ్వు చేసిన హంగామా, నువ్వు చేసిన హడావుడి, నువ్వు చేసిన ప్రజాస్వామ్య క్యూని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా మర్చిపోతారని చెప్పి అడుగుతున్నాం. ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లుంటే 47 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీ. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లుంటే 54కి 54 వైఎస్ఆర్సీపీయే గెలిచింది. స్వయానా అక్కడ మంత్రులు ఇద్దరు కూడా, నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు ఇద్దరూ డైరెక్ట్గా ఎన్నికల మ్యానిపులేషన్ కోసం, స్వయానా వాళ్ళు డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు మరెక్కడ మనం చూసుంటాం. హిందూపూర్లో స్వయాన బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో 38 కౌన్సిలర్లు ఉంటే 29 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ, కేవలం 6 మాత్రమే తెలుగుదేశం, 3 బీజేపీ మరియు 1 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్. పాలకొండ నగర పంచాయతీలో 20 డివిజన్లుంటే 17 వైఎస్ఆర్సీపీ, 3 మాత్రమే తెలుగుదేశం. తుని మున్సిపాలిటీ ఇప్పటికే నేను చెప్పాను, పిడుగురాళ్ళు చెప్పాను. నూజివీడులో 32 ఉంటే 25 వైఎస్ఆర్సీపీ. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 20 కౌన్సిలర్లు ఉంటే 18 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ. నందిగామ మున్సిపాలిటీలో 20 ఉంటే 13 వైఎస్ఆర్సీపీ. మొత్తం 57 గుంటూరులో ఉంటే 46 వైఎస్ఆర్సీపీ, 9 మాత్రమే టీడీపీ, 2 అదర్స్. ఇంకెక్కడుందండి నీకు బలం? ఎక్కడుంది? పోనీ ఇది నేనేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు లేకపోతే అధికార ప్రతినిధులు స్వయం కల్పితంతో తాత్కాలికంగా మేము తయారు చేసుకొచ్చుకున్న చాట కాదు కదా. నీ దగ్గరున్న ప్రభుత్వంలో, ప్రభుత్వ రికార్డులలో ఈ సభ్యులు ఈ విధంగా ఈ ఎన్నికలలో ఏ గుర్తుల మీద గెలిచారో మీ దగ్గర రికార్డ్ అయింది కదా. ఆయన కక్కిన కూటికి ఆశపడే దిగజారుడు రాజకీయం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? పక్క పార్టీ సభ్యులను తీసుకొని గెలవాల్సిన దుస్థితిలోకి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరే సమాధానం చెప్పండి. మీది పూర్తిగా వైఫల్యం చెందిన పొలిటికల్ ఆర్గనైజేషన్గా మారింది. చేతగాక మధ్యలో ఓడన్నట్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు పూర్తిగా దిగజారుడు రాజకీయం చేసావు. తెలుగుదేశం అంటే తెలుగు తమ్ముళ్ల దెబ్బల పార్టీగా మారిపోయింది, తెలుగు తమ్ముళ్ల దొంగల పార్టీగా మారిపోయింది, తెలుగు తమ్ముళ్ల ద్రోహుల పార్టీగా మారిపోయింది, తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాల పార్టీగా ఈ దేశంలో చరిత్రకెక్కింది తెలుగుదేశం పార్టీ అని చెప్పంటున్నాం. తెలుగుదేశం పార్టీ పునాదులు, తెలుగుదేశం పార్టీ యొక్క భావాజలం ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఒకలాగా, నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకొకలాగా, ఈరోజు లోకేష్ గారి హయాంలో ఇంకొకలాగా నడవటం అనేది ప్రజలు చేతగా స్పష్టంగా చూస్తున్నారు. చేతగాని రాజకీయాలతో దొడ్డిదారిని గెలుచుకోవాల్సిన అవసరమే ఉంది. ఓ వైస్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్లీ తిరిగి ఎన్నిక కాబడితే ఎట్టాగా రాష్ట్రంలో నీ అధికారంలో ఉంటేనే నీ దగ్గర అధికారం ఉండినప్పుడు ఓ వైస్ చైర్మన్ ఏం చేయగలుగుతాడు? ఈ రోజున బరితెగింపు రాజకీయాలు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. చరిత్రలో ఎక్కడా లేదు. బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. ఇది కూటమి ప్రభుత్వ ఘోర వైఫల్యంగా మేము భావిస్తూ, మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఈ విధమైనటువంటి పోకడలతో పోతే ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు ఎన్నిసార్లు ఏ విధమైన దొడ్డిదారితో ఎన్నికలు చేసినా, దౌర్జన్య రాజకీయాలు చేసినా, ఫ్యాక్షన్ రాజకీయాలు చేసినా, కొట్లాట్లు చేసినా, రౌడీజం చేసినా, గుండాయిజం చేసినా
నా ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యుడిని నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా నువ్వు మార్చలేవు. కేవలం నీ అధికార మదంతో నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఈ రోజు నా సభ్యుడిని నీ పక్కన చేర్చుకొని నువ్వు నీ అనుకూలమైనటువంటి సభ్యుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తావు. కానీ ఆ సభ్యుడు వైఎస్ఆర్సీపీ వాడు. ఎందుకంటే నీకు ఆయా స్థానాల్లో వచ్చిన సభ్యుల సంఖ్య గుండు సున్నాగా మేము అభివర్ణిస్తాం. ఆ గుండు సున్నాలని మా సభ్యుల్ని తీసుకొని నా దగ్గర గెలిచిన సభ్యుల్ని తీసుకొని నువ్వు నీ సంఖ్యాబలాన్ని తాత్కాలికంగా చూపించుకుంటావు. నీ ఎన్నికలు కూడా నిన్న 2024లలో నీ ఎన్నికల తీరు కూడా ఆ విధంగానే లేని బలాన్ని మీరు చూపించి దొడ్డిదారిన ఎన్నికలు గెలిచారని సందర్భంగా మనవి చేస్తాం. ఇది మీ ఘోర రాజకీయ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా. అంటే ఓ అసెంబ్లీని పరిపాలించమని మీ చేతికి ఎక్కువ మంది అవకాశాలు ఇచ్చారు, ఓ మున్సిపాలిటీని పరిపాలించమని మాకు అవకాశాలు ఇచ్చారు, ఓ డివిజన్ని వార్డుని పరిపాలించమని మా సభ్యులకు అవకాశం ఇచ్చారు. అప్పుడు రాజ్యాంగపరంగా ఎన్నిక కాబడిన చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లను మీరు దించి మీరు ఎక్కినంత మాత్రాన మీ దగ్గర రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న మున్సిపాలిటీల్లో సర్పంచుల దగ్గర డిప్యూటీ మేయర్ల దగ్గర లేకపోతే వైస్ చైర్మన్ల దగ్గర నువ్వు అధికారులకు వచ్చినంత మాత్రాన నువ్వు తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతావు. కానీ అది రాజ్యాంగపరమైన ప్రజా విజయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ సెలవు తీసుకుంటారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.